జగన్కి డిసడ్వాంటేజ్ అవుతుంది, చంద్రబాబుకి అడ్వాంటేజ్ అవుతుంది. కేసుల భయంతోనే జగన్ దానివల్ల ప్రశ్నించడం లేదు అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. నిజానికి అలాంటి పరిస్థితి ఉందని అనుకోవచ్చా? ఏమో నేను ముందు నుంచి చెప్తున్నా, నాకు సంబంధించినంత వరకు నేను చూసిన ఛార్జ్ షీట్లు ఏవో కొన్ని చూశాను. అదేం కేసు కాదండి. అయితే శశికళను తీసుకెళ్లి జైల్లో పెట్టిన తర్వాత మోడీ గారి గవర్నమెంట్ ఏం కావాలంటే అది చేస్తుంది. ఏమి అడ్డంగా పోతారు వాళ్ళు. మరి అలాంటి బెదిరింపులు ఏమైనా చేశారేమో నాకు తెలియదు. అయితే ఒకటేంటంటే, నిజంగా మోడీ గవర్నమెంట్కి జగన్కి కొంత సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉంటే ఇతను వారం వారం కోర్టుకు వెళ్ళడం ఎందుకు? వారం వారం కోర్టుకు వెళ్ళక్కల. అపోజిషన్ లీడరు పబ్లిక్లో తిరుగుతున్నవాడు ఆ కండిషన్ బెయిల్ ఏంటి, అక్కడికి వెళ్ళి మీరు ప్రతి వారం అని అది ఈజీగా లిఫ్ట్ చేసేయాలి. ఇతను 2-3 సార్లు అడిగినా సరే వాళ్ళు లిఫ్ట్ చేయలే. సో మోడీ నిజంగా ఇతనికి ఏదో హెల్ప్ చేద్దాం, రిలీఫ్ ఇప్పిద్దాం అనేటువంటి ప్రయత్నం చేసినట్టు కానీ నాకేం కనబడితే ఇతను వెళ్ళక్కర్లేదు ప్రతి వారం. అది అసలు ఆ కేసులో అవసరమే లేదు. ఇంత పెద్ద లీడర్ పబ్లిక్లో తిరుగుతున్నవాడు జనరల్గా బెయిల్లో ఎందుకు పెడతారని కండిషను పారిపోతాడని, మనకు దొరకకుండా పారిపోతాడేమో అని బెయిల్ ఇవ్వరు. బెయిల్ ఇచ్చిన తర్వాత కండిషన్ ఏమో ఎక్కడ పారిపోతాడో ఎవ్రీ వీక్ కనబడుతూ ఉండండి అని చెప్తారు. రోజు కనబడుతున్న మనిషిని ప్రతి వారం ఆదరవమని చెప్పి వీళ్ళకి రోజు శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాడు ఇతన నీతి మాట్లాడతాడని చెప్పి అనే అవకాశం ఇచ్చారు కదా. ఈవేళ జగన్మోహన్ రెడ్డిని మీద క్రిటిసైజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఒకే ఒక వెపను అతను అవినీతి కేసులు కోర్టుకు వెళ్ళటం, ఎవరి శుక్రవారం జ్ఞాపకం చేయటం. అదే తీయలేకపోయిన వాడు మోడీ. మరి ఏం సీక్రెట్ అండర్స్టాండింగ్లో ఉన్నారో వీళ్ళు నాకైతే తెలియట్లేదు. ఎనివే డెఫినెట్గా ఈయన కోర్టుకు వెళ్ళడం, కోర్టు కేసులు, ఈయన అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా మైనస్ పాయింటే. అయితే ఎంతవరకు అసలు కరప్షన్ అన్నది ఎలక్షన్ ఇష్యూ అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. రైట్. కరప్షన్ అనేది ఎలక్షన్లో ఒక ఇష్యూగా మారుంటే జగన్కి కూడా అన్ని సీట్లు వచ్చేవి కావు. పోయిన ఎలక్షన్లో 67 సీట్లు వచ్చేవి కావు. నిజానికి కేసులు నిలబడతాయి అనుకుంటున్నారా? ఒక న్యాయవాదిగా, మీరు లా చూసిన వ్యక్తిగా, ఆ కేసులను దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తిగా ఏం చెప్తారు? లేదండి, కేసుల్లో ఏమి సరుకు లేదు. ఎందుకంటే కేసుల్లో అక్యూజ్డ్ రాజశేఖర రెడ్డి. ఆ కేసులు జరిగినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు, రాజశేఖర రెడ్డి సన్ అంతే. సో బెనిఫిషియరీ ఇతను అని చెప్పి పెట్టారు. పెట్టి ఆ కేసుల్లో ఏవైతే ఛార్జ్ షీట్లో పెట్టారో అవన్నీ కూడా చాలా పేలవమైనటువంటి ఆరోపణలు. ఎవరో తీసుకొచ్చి ఈయన సాక్షిలో పెట్టుబడి పెట్టారు. ఆ సాక్షిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఇదిగో పలానా ఉపకారం జరిగింది, క్విడ్ ప్రోకో అని చెప్పి పెట్టారు. క్విడ్ ప్రోకో కోసం నాకు తెలిసి మన భారతదేశంలో నిలబడినటువంటి కేసులు ఏం లేవు. ఇందులో అయితే ప్రైమాఫేసి చెప్పాల్సింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు బెనిఫిషరీయే తప్ప ఇతనికి ఏ రకంగానూ ఆనాటి రాజ్యంలో కానీ ఆనాటి పరిపాలనలో కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. సంబంధం ఉన్నట్టుగా కనీసం ఒక ఫోన్ కాల్ ఉన్నట్టుగా కూడా ఏ ఛార్జ్ షీట్లో నాకు కనపడలా. జగన్మోహన్ రెడ్డి పలానా వాడితో మాట్లాడాడు, పలానా ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడాడు, అలాంటివి ఎక్కడ కూడా ఛార్జ్ షీట్లు ఎక్కడ పెట్టలే. సో ఈ కేసులేవి నాకైతే, నా ఉద్దేశంలో ఈ కేసులేవి కూడా నిలబడే కేసులు కావు. అరే పొలిటికల్గా చేయాలనుకుంటే ఏముందంటే కన్విక్షన్ ఇస్తారు. డిస్క్వాలిఫై చేయించాలనుకుంటే కన్విక్షన్ ఇస్తే కంటెస్ట్ చేయలేడు. సో డెఫినెట్గా ఇది ఇప్పుడు శశికళ అనేది నా ఉద్దేశంలో ఈ కేసు కన్నా దారుణం. శశికళను తీసుకెళ్లి నాకు మెజార్టీ సభ్యులు ఉన్నారని వెళ్ళిన రోజునే పక్కన ఉండి ఆగమ్మ కోర్టు తీర్పు రాని అని, కోర్టు తీర్పు వచ్చిందని తీసుకెళ్లి లోపల వేస్తారు. అవును. సో అలా కనిపిస్తూ ఇలా చేస్తాం మేము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. సో అది అందుకని ఏం చేస్తారని మనం చెప్పలేము. సో అలాంటి పరిస్థితి జగన్కు కూడా ఎదురు కావచ్చేమో అని అనుమానించవచ్చు అనమాట. వాళ్ళు అక్కడ మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ ఏదైనా చేస్తారండి. వాళ్ళదంతా పాత రాజుల టైప్ అనమాట. అధికారంలో ఉండటానికి ఏం చేసినా తప్పు లేదు. మనం అధికారంలో ఉన్నది ప్రజల కోసమే. నాకేం ఆస్తులున్నాయి, మా అమ్మ కూడా వెళ్ళి క్యూలో నిలబడి బంగాళాదుంపలు కొనుక్కుంటుంది, మా తమ్ముడేమో ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు, అందుకని నాకేమీ ఆశ లేదు. నేను అధికారంలో ఉండటం కోసం ఒకవేళ ఒకళ్ళ ఇద్దరినో లేపేయవలసి వచ్చినా తప్పు కాదు అనేటువంటి ఒక మెగలోమానియాక్ అనే ఒక రకమైనటువంటి వ్యాధి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ పరిపాలకులు వాళ్ళు. సో వాళ్ళు ఎవరిని మనం చూసాంగా, గోద్రాలో చూసాంగా. అందుకని వాళ్ళు ఎవరిని కూడా అధికారం కోసం ఏమైనా చేస్తారు, స్పేర్ చేయరు. 1,00,000 కోట్ల అవినీతి అని అంటుంటారు కదా, క్విడ్ ప్రోకో అవినీతి లేకపోతే క్విడ్ ప్రోకో. 1,00,000 కోట్లు జరిగిందా? అందులో ఛార్జ్ షీట్లు పరిశీలించినా, ఓవరాల్గా చూసినా ఏం జరిగింది జగన్ కేసుకు సంబంధించి? అది చెప్పానుగా మీకు అనేక సార్లు. 1358 కోట్లు ఎంతో, మొత్తం 11 ఛార్జ్ షీట్లు కలిపి. అందులో ఆల్రెడీ కొన్ని నాకు ఆ మధ్య ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు
ఎయిర్పోర్ట్లో కనిపించి చెప్పాడు, అన్న నువ్వు 1358 అని చెప్తున్నావు కానీ అందులో ఆల్రెడీ ఒక 500 ఎన్నో డిశ్చార్జ్ అయిపోయాయి, ఇంకా సాక్షి కేసులు మిగిలాయి అంతే, సాక్షిలోకి వచ్చిన పెట్టుబడుల కేసులు అవి ఏవో మిగిలాయి తప్ప మిగతా కేసులన్నీ అయిపోయాయి అని చెప్పాడు ఆయన. మొత్తం అసలు పెట్టిందే 1300 కోట్లు. నాకు అసలు అందులో నాకు అసలు ఏం పస కనిపించలా. నేను చదివాను, ఒక అన్ని ఛార్జ్ షీట్లు చదవలేదు కానీ కొన్ని చదివాను. ఏమి పెద్ద అంత ఏదైనా ఫైన్ ఇచ్చేమో తప్ప తీసుకెళ్లి జైల్లో పెట్టేంత కేసులు ఏం లేవు. రైట్. ఇప్పుడు